అందరికీ నమస్కారం. ఈ రోజున నీళ్లు మన నారుమడికి వేయడం జరుగుతుంది. ఏ గ్రామం ఎత్తుకున్నా కూడా బడి, గుడి, మడి. బడి అంటే చిన్నపిల్లకాయలు పోవడం బడికి, అంటే ఏ గ్రామం ఎత్తుకున్నా కూడా బడి. గుడి అంటే ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ గుడికి పోవడం, అంటే కోదండరామస్వామి దేవాలయం కానీ, సాయిబాబా దేవాలయం కానీ. మడి అంటే నారుమడి. బడి, గుడి, నారుమడి ఈ మూడు కంపల్సరీగా ఉంటుంది. దాన్ని బట్టే భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు మన పెద్దలు. ఈ విధంగా నారుమడి మళ్ళీ దున్నడం, చౌటు వెంకయ్య దుక్కులు దున్నడం, మళ్ళీ దాన్ని నారుమడి బాగు చేసుకొని తర్వాత మీరు చూస్తారు ఒక్కొక్క గింజ మనం విత్తనాలు చల్లిన తర్వాత నారుమడి ఏ విధంగా వస్తుందో ఎక్సలెంట్. తర్వాత మీరు ప్రతి ఒక్కటి క్లియర్గా చూస్తారు. హర్షత్ విహారం టీం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మీరు చూస్తున్న ఈ నారుమడి ఎలా ఉంది? నిన్ననే నీళ్ళు వేయడం ఒకరో నెలగా అట్లా ఉంది, బురదగా ఉంది. ఈ రోజు నుంచి 120 రోజుల నుంచి 130 రోజుల దాకా ఈ నారుమడి మొత్తం దాని రాశిలాగా మారిపోతుంది. అంత బంగారు దాదాపు 120 నుంచి 130 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. CVR పద్ధతిలో వరి సాగు. ఇక వచ్చే వారంలోనే మనం విత్తనాలు చల్లడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రోజు నుంచి వారం నుంచి 120 నుంచి 130 రోజుల వరకు మా పెద్ద అబ్బాయి హర్షబాబు ప్రతి ఒక్కటి మీకు వీడియోలో చూపిస్తూ ఉంటారు, క్లియర్ కట్గా చూపిస్తుంటాడు. మొక్క ఏ విధంగా ఎదగతా ఉంది, ఏ దశలో ఏ విధంగా ఉంది, ఏ టైంలో ఆ టిల్లర్స్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా అది పురుడు పోసుకొని ఆ టిల్లర్స్ వెన్ను తీయడం జరగడం కానీ, ఆ విధానం ఆ ఎర్రబారిపోవడం కానీ ప్రతి ఒక్కటి మీరు క్లియర్ కట్ గా చూడడం జరుగుతుంది. హర్షత్ విహారం టీం నిర్ణయించుకోవడం జరిగింది. అది మీకు చూపించాలన్న సుసంకల్పంతో. ఇప్పుడు చేసింది చూపించాలని కాదు, ఏ రోజు ఆ రోజే తీసి మీకు వదిలిపెట్టడం జరుగుతా ఉంటుంది. ఒక పండగలాగా, ఒక సంబరం లాగా ఒక చేయడం జరుగుతుంది. అంటే దీని అన్నిటి కారణం రైస్ వినియోగదారులు. ఈ రోజున మీరందరూ ఇప్పుడు మనకి ఆ వీడియోలు పెట్టడం వల్ల, ఫోటోలు పెట్టడం వల్ల మనకైతే ఏం ఒక ₹10 కూడా ఆదాయం లేదు. రైస్ వినియోగదారులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు ఒక 4 రైస్ బ్యాగ్స్ కొనడం వల్ల ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నాం మనం. ఏంటంటే అది నేను హర్షత్ విహార్ కల్పించినటువంటి కాదు అది. దానికి ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు విత్తనాలు చల్లాలంటే మనుషులు కావాలా, ఇప్పుడు కలుపు తీయాలన్నా మనుషులు కావాలా, నారేత వేయాలన్నా మనుషులు కావాలా, నారు మూయాలన్నా, ఇది మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయాలన్నా, ఉరికోత కోసేదానికి మిషన్లు కావాలన్నా, ఎండబెట్టడం, ఆరబెట్టడం, రైస్ మిల్లింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టింగ్, అణువణువు ప్రతిరోజు అమౌంట్తో కూడుకున్న విషయం. వాళ్ళంతా కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, రైస్ వినియోగదారులందరూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని హర్షత్ విహారం టీం మెంబర్స్ కోరుకోవడం జరుగుతూ ఉంది. ఖరీఫ్ సీజను, రబీ సీజను ప్రతిసారి ఆదరిస్తున్నటువంటి వాళ్ళకి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చే వారం మనం విత్తనాలు చల్లడం జరుగుతుంది. విత్తనాలు చల్లడం అంటే ఎన్నెన్నో వరి రకాలంగా, అంటే విత్తనం ఎంపికే మెయిన్ ఇంపార్టెంట్. ఒక విత్తనం ఎంపిక చేసినప్పుడు ఆ విత్తనం మన వల్ల, ఎందుకంటే ఒక రోజు కాదు 2 రోజులు కాదు, దాదాపు 4 నెలలు 5 నెలల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. ఏదో పంట పండించేం అయిపోయిందని కాకుండా విత్తనం ఎంపికే నెంబర్ 1. అదొకటి. ప్రకృతి వ్యవసాయం లాంటి CVR మెథడ్ ఫార్మింగ్, సుభాష్ పాలేకర్ మెథడ్ ఫార్మింగ్, చౌహాన్ క్యూ మెథడ్ ఫార్మింగ్ లాంటివి సెలెక్ట్ చేయడం నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే యాజమాన్యం. నీటి యాజమాన్యం అయితే ఏమి, వరి సాగు చేసే యాజమాన్యం అయితే యాజమాన్యం కూడా కంపల్సరీగా ఫాలో అవ్వాలా. ఏ టైంలో, ఇప్పుడు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలా. ఇప్పుడు లేతనారు నాటాలా, ఇట్స్ 100% మ్యాండేటరీ. కంపల్సరీ కష్టమైన నష్టమైన లేతనారు నాటాలి కంపల్సరీగా. 20, 21, 22, 23 రోజుల నారు నాటడం, సమయానికి కలుపు తీయడం, టయానికి ఉరికోత కోసేయడం. ఇది ఈ విధంగా మీరంతా క్లియర్ కట్ గా చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ.